దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 16th ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 26 and verse 12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతర ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయనను ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. దేవుని ఆశీర్వాదము నిన్ను గొప్పతనంలోనికి నడిపిస్తుంది. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా, నీ జీవితంలో ఒక వృద్ధిని కలుగు చేయుచున్నాడు. హీ వాంట్స్ టు ఇంక్రీస్ యువర్ లైఫ్. హీ వాంట్స్ టు ఇంక్రీస్ యువర్ ఫైనాన్సెస్. హీ వాంట్స్ టు ఇంక్రీస్ యువర్ హెల్త్. హౌ డు యూ రిసీవ్ ఇట్? యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక. దేవుని ఆశీర్వాదము నీకు ఐశ్వర్యము కలుగు చేస్తుంది, నీకు గొప్పతనము కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ కరువు సమయంలో ఇస్సాకు విత్తనమును విత్తి నూరంతల పంటను కోసాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు పరిస్థితులు బయట ఎలాగున్ననో అది నీకు సోకదు. ఇట్ వోంట్ టచ్ యూ. వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్ ఇన్ ద అవుట్ సైడ్, వెన్ గాడ్ బ్లెసెస్ యూ, no issues can touch you. Let me read this in English. Then Isaac sowed in that land and received the same year 100-fold, and the Lord blessed him. And the Lord blessed him. When the Lord blesses you, you sow and you will reap 100-fold. You reap 100-fold. Whatever situation you are in, you will reap 100-fold. That is the blessings of the Lord. That is the blessings of the Lord, that you receive 100-fold. నూరంతల ఆశీర్వాదమును నువ్వు పొందే దేవుని యొక్క ఆశీర్వాదమై ఉన్నది. 1-2 కాదండి, 100-fold. Today, you and I have to seek the blessings of the Lord. You have to seek the grace and the blessings of the Lord. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు దేవుని ఆశీర్వాదములను పొందుటకు దేవుని సన్నిధికి రావాలి. దేవుని ఆశీర్వాదమును పొందుటకు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆశీర్వాదము నిన్ను గొప్పవానిగా చేస్తుంది. దేవుని ఆశీర్వాదము నీ కుటుంబాన్ని గొప్ప కుటుంబంగా చేస్తుంది. హిందీ में पढ़ेंगे. उत्पत्ति का पुस्तक, उसमें 26th chapter और 12th वचन पढ़ रहे हैं. फिर इसहाक ने उस देश में जोत बोया और उसी वर्ष में 100 गुना फल पाया, और यहोवा ने उसको आशीष दी. यहोवा ने उनको आशीष दी. प्रभु को धन्यवाद, प्रभु को महिमा देते. उस देश में जोता बोया और उसी वर्ष में 100 गुना फल पाया. जोता बोया, वो 100 गुना यहोवा ने उसे आशीर्वाद दिया. जब परमेश्वर आपको आशीर्वाद देते हैं, आप 100 गुना आशीर्वाद, 100 गुना आप पाते हैं. कुछ भी हो, 100 गुना. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ విల్ రిసీవ్ 100-fold. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ మార్నింగ్ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు 100-fold బ్లెస్సింగ్స్ పొందుకుంటారు. యూ రిసీవింగ్ 100-fold. ఎవ్రీ గుడ్ థింగ్ యూ హ్యావ్ డన్, యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ 100-fold ఆఫ్ ద బ్లెస్సింగ్స్. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. నూరంతల ఆశీర్వాదం అనే దేవ పంట కొరకు నూరంతల ఆశీర్వాదమును ఈరోజు ప్రభ నీ బిడ్డలు దేవ పొంది ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారిని స్వస్థపరచడానికి స్తోత్రం. దేవ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించడానికి స్తోత్రం. దేవ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన వారు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ సిద్ధపడిన వారు 100-fold బ్లెస్సింగ్స్ వారి మీద రిలీజ్ చేయబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం సిద్ధపడుతున్న వారు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ తండ్రి, మాకు చాలిన దేవుడే ఎందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి
మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింప చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మా రక్షకుడా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మీరు ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.